సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితులకు భరోసా ఇచ్చేందుకు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 19వ తేదీన తలసేమియా రన్ విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. సుమారు 2 లక్షల మంది తలసేమియా బాధితులు ఉన్నారని, ప్రతి ఏటా 15,000 మంది అదనంగా తలసేమియా రోగులు జన్మిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజలందరూ ఈ తలసేమియా రన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తలసేమియా బాధితులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించారని ఆయన పిలుపునిచ్చారు. అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. వాళ్ళకి పుట్టిన పిల్లవాడు 4 నెలలు వచ్చినా 5 నెలలు వచ్చినా సరిగ్గా ఎదగడం లేదు. దానికి కారణం ఏమిటి? అది మాల్ న్యూట్రిషనా లేదా జన్యుపరమైన ఏదన్నా డిసీజా అని తెలుసుకోవటానికి ఫస్ట్ ఈజ్ మెడికల్ హెల్ప్. నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని టెస్ట్ చేయించాలి. మేము రెగ్యులర్గా ప్రతి చోట మెడికల్ క్యాంప్స్ చాలా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర ఎన్టీఆర్ రథం ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆరోగ్య రథం బస్సుల్లో ఈ గిరిజన ప్రాంతాలకి బస్సులు వెళ్ళి ప్రజలకి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం, మందులు కూడా ఇస్తున్నాం. ఎవరికైనా ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే మా యొక్క మెడికల్ టీమ్స్ని కానీ లేదా దగ్గరలో ఉన్న మా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వైజాగ్ ఉంది, వైజాగ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోండి, వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు మిమ్మల్ని ఫర్దర్ గైడ్ చేస్తారు. అవగాహన క్రియేట్ చేయటం ఈ ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాల్లో. అయితే ఈ యొక్క తలసీమియా క్యారియర్స్ అక్రాస్ ద కంట్రీ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాని ఏ విధంగా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారో అదేవిధంగా చూస్తే ఒక విధంగా తలసీమియా క్యాపిటల్ అని కూడా ఇండియాకి ఒక పేరుంది. ఇది ఒక కనపడని డిసీజ్, ఇది మరుగునుంది. దీన్ని బయటికి తేవాలంటే మాత్రం చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతి చోట దీని గురించి కనుక్కోవాలి, టెస్టింగ్ ఇంటెన్సిఫై చేయాలి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దగ్గర అన్ని మెడికల్ ఫెసిలిటీస్ ప్రతి చోట ప్రతి గ్రామంలో ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడెక్కడైతే ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళి ఆరోగ్య కేంద్రాల్లో ఆ పసిబిడ్డల్ని చెకింగ్ చేయించడం చాలా అవసరం. అది సో మీ ద్వారా మా యొక్క మెసేజ్ ఏమిటంటే ఎవరికి ఏ విధమైన అనుమానం ఉన్నా కూడా ఈ విధంగా ఈ చిన్నపిల్లల్ని ఈ బిడ్డల్ని టెస్టింగ్ చేయించండి. సిమిలర్లీ పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం. మన దగ్గర ఆంధ్రాలో మనం చూస్తాం కన్సెంగ్యువస్ మ్యారేజ్ అంటాం. మన చుట్టరికంలో మన బంధుత్వంలో పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఆడపిల్లలకి మగపిల్లలకి, మేనరికం అని అవని ఇవని. వాటిని మనం అవాయిడ్ చేయడం బెటర్. మోస్ట్లీ తలసీమియా ఉన్న వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ పుట్టే బిడ్డలు కూడా తలసీమియా ఖచ్చితంగా వస్తుంది. అది కాబట్టి ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అదొకటే మార్గం. సార్, ప్రస్తుతం తలసీమియా ఇది దేశవ్యాప్తంగా ఉంది. అన్ని ఏజెన్సీల్లో అలాగే ఉంటుందా? అన్ని చోట్ల దేశం మొత్తం ఏజెన్సీ ఏరియా. ఎందుకంటే అక్కడ మనకి మెడికల్ ఫెసిలిటీస్ తక్కువ కాబట్టి మనకి కనపడటం లేదు. అదర్వైజ్ ప్రతి సంవత్సరం దాదాపు 15 నుంచి 20 వేల మంది చిన్నారులు తలసీమియాతో జన్మిస్తున్నారు. డేటా నేషనల్ నేషనల్లీ డేటా మాత్రం సక్రమంగా లేదు మన దగ్గర. ఎక్కడ కూడా డేటా లేదు. పాపులేషన్ టెస్టింగ్ మొత్తం జరిగితే కానీ మనకి తెలవదు. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత శాతం ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఆంధ్రాలో రిజిస్టర్డ్ చెప్తున్నాను నేను, దాదాపు ఒక రిజిస్టర్డ్ మాత్రం 1094 ఉన్నట్టున్నారు. మొత్తం కలిపి 2 రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఒక 15,000 మంది ఉంటారండి. ఇది కానీ మనకు తెలిసి రిజిస్టర్డ్ ఒక్కొక్క దగ్గర వెబ్సైట్లో రిజిస్టర్ చేసిన వాళ్ళు దాదాపు ఒక 1000 ఉంటారు. కానీ ఫిగర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా రిజిస్టర్ కానివి ఫిగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాదాపు 15,000 మంది ఉండొచ్చు. జూలై 19న విశాఖపట్నం ఆర్కే బీచ్లో సాయంత్రం 6 గంటలకి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మేడం నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో శ్రీమతి కర్ణం మల్లేశ్వరి గారు
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చీఫ్ గెస్ట్గా మరియు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమం తలసేమియా రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది కంటే కూడా పైగా రన్నర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకొక 6 రోజులు మాత్రమే మిగిలింది. 5,000 స్లాట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన వారు కూడా ఫర్దర్గా ఈ యొక్క రన్ కోసం ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మా యొక్క వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే రిజిస్టర్ చేయలేకపోయినా పర్వాలేదు, స్పాట్లో కూడా అప్పుడు కూడా అక్కడ చేసుకోవచ్చు. మీరు రన్లో జాయిన్ కావచ్చు. పెద్ద ఎత్తున మీరందరూ తరలి రండి. ఈ యొక్క తలసేమియా అవేర్నెస్ రన్లో పాల్గొని దీని గురించి అవగాహన పెంచి ఈ తలసేమియాని మనందరం కలిసి కంట్రోల్ చేయాలి. దీనికి మీ అందరికీ ఎన్టీఆర్ తరఫు నుంచి, ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారి తరఫు నుంచి ఆహ్వానం అందజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 విభాగాల్లో జరుగుతుంది. 3K, 5K అండ్ 10K. ఈ రన్లో ఎవరైనా పాల్గొవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసుల దాకా నడవచ్చు, పరిగెత్తచ్చు. అందరూ రండి, ఇందులో అందరూ భాగస్వాములు కండి. అందరూ దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ రన్ తర్వాత మ్యూజికల్ నైట్ కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున ఫైర్ వర్క్స్ మ్యూజికల్ నైట్. ఆ మ్యూజికల్ నైట్లో శ్రీమతి సమీరా భరద్వాజ్ గారు వినే ఉంటారు మీరు. గుడ్ సింగర్, వెరీ ఫేమస్ పాపులర్ సింగర్ అండ్ యాక్ట్రెస్. ఆవిడ ఈ మ్యూజికల్ నైట్ని కండక్ట్ చేస్తారు. సో మీరందరూ కూడా తప్పకుండా ఇందులో పాల్గొని దీన్ని, ఈ యొక్క మెసేజ్ని ఫర్దర్ క్యారీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.